భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత, ప్రముఖుల సంతాపం. మన్మోహన్ సింగ్ మోదీ నివాళులు. మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీజేపీ నేతలు. మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం. శోకసంద్రంలో తెలుగువారు. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ ఆవిర్భావం. ఏపీ ఎంపీలు వ్యతిరేకించిన వెనక్కి తగ్గని దిశాలి. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి సంతాపం. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ అసమాన సేవలందించారన్న వైసీపీ అధినేత. విజృంభించిన భారత బౌలర్లు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 ఆల్అౌట్. నేను అల్లు అర్జున్ వీరాభిమానిని. కౌన్ బనేగా కరోడ్పతి షోలో అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు. చిన్న షేర్లు పెద్ద లాభాలు. 2024లో అత్యధిక లాభాలు పంచిన స్మాల్ స్టాక్స్. ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఒక ఆర్థికవేత్తగా, ఒక అధ్యాపకుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధాని మంత్రిగా దేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి 10 ఏళ్ల పాటు ప్రధాని మంత్రిగా ఆయన దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పోడ్చలేనిది అని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో దేశ ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతికాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు.
మన్మోహన్ సింగ్ కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పేదలు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించారు. అనంతపురంలో ఉపాధి హామీ పథకాన్ని లాంచ్ చేశారు మన్మోహన్ సింగ్. ఈ పథకం యూపీఏ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే పేదల కడుపు నింపింది. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ ఏపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారని, కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామన్న మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు అన్నారు హస్తం పార్టీ నేతలు. పార్లమెంట్లో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్. పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ చేయించేందుకు మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు అప్పటి కేంద్ర హోంమంత్రి షిండే. కాంగ్రెస్ అధికారంలో కోల్పోయాక విభజన సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు మన్మోహన్ సింగ్. విభజన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే తప్పకుండా ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్లమన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు తెలంగాణ సీఎం. మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కృషి ఎప్పటికీ మరవలేమన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి మన్మోహనుడి ప్రభుత్వంలోనే ముగింపు లభించింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో నెరవేరింది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. 1971లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ తప్పును 2014లో సరిదిద్ది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. తన ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్లో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ చేయించేందుకే మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు అప్పటి కేంద్ర హోంమంత్రి షిండే అన్నారు. ఇక అధికారం కోల్పోయాక కూడా విభజన సమస్యల పరిష్కారానికి మన్మోహన్ డిమాండ్ చేశారంటూ తెలియజేశారు. తెలంగాణపై కొనసాగిన అణచివేత, ఆర్థిక దోపిడీ, సామాజిక సాంస్కృతిక వివక్ష తెలిపిన అతి కొద్ది మందిలో జాతీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఆకాంక్షలను రాష్ట్రం ఆవిర్భవించకపోతే జరిగే అనర్థాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల జయశంకర్ పోసగుచ్చినట్లుగా వివరిస్తే అర్థం చేసుకున్న మనసున్న పాలకుడు మన్మోహన్ సింగ్.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ నాయకులు, రాజకీయ రంగ ప్రముఖులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. తాజాగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ ప్రధాని మృతికి సంతాపం తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో మన్మోహన్ సింగ్ ఒకరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, యూజీసీ చైర్మన్గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని మన్మోహన్ సింగ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు. మన్మోహన్ సింగ్ మృతి వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు. 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలు అందించారన్నారు. ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళికా సంఘ చైర్మన్గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ అసమాన సేవలు అందించారని తెలియజేశారు. మెల్బోర్న్ వేదికగా భారత్లో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 140, 197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాది శతకంతో చెలరేగాడు. మార్నస్ లబూషేన్ 72, 145 బంతుల్లో 7 ఫోర్లు, సామ్ కోన్స్టాస్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు, కావాచా 121 బంతుల్లో 6 ఫోర్లు, హాఫ్ సెంచరీలు చేశాడు. ఫాట్ కమిన్స్ 49 రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లతో జాస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ 2, సుందర్ ఓ వికెట్ సాధించాడు. ఓవర్ నైట్ స్కోర్కు 311/6తో రెండవ రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ మరొక 163 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ 68, పాట్ కమిన్స్ 8 భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. స్మిత్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. మరొక ఎండ్లో కమిన్స్ 4లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 167 బంతుల్లో స్మిత్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్లో అతడికి ఇది 34వ శతకం. అర్ధ శతకానికి చేరువైన కమిన్స్ను జడేజా బోల్తా కొట్టించాడు. జడేజా బౌలింగ్లో కమిన్స్ భారీ షాట్కు యత్నించాడు. నితీష్ రెడ్డి సూపర్ క్యాచ్తో పెవిలియన్కు చేరుకున్నాడు. 7వ వికెట్కు స్మిత్, కమిన్స్ జోడీ 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఆ తరువాత కొద్దిసేపటికే మీచెన్ స్మిత్లు పెవిలియన్కు చేరుకున్నారు. అయితే ఆఖరి వికెట్ను తీసేందుకు బౌలర్లు కాస్త శ్రమించారు. లియోన్ 13ను బుమ్రా ఎల్బీగా అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 10వ వికెట్కు బోలాండ్ 6, లియోన్ 19 పరుగులు జోడించారు.
పుష్ప 2 మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో తనను ఐకాన్ స్టార్ తో పోల్చవద్దన్నారు. ఇప్పటి వరకు ఎవరైనా పుష్ప 2 మూవీ చూడకపోతే వెంటనే చూడాలంటూ ప్రేక్షకులను కోరారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షో విజయవంతంగా ప్రసారమవుతుంది. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తుంది. తాజా ఎపిసోడ్ కు కోల్కతాకు చెందిన రజనీ బార్నివాల్ అనే గృహిణి కంటెస్టెంట్ గా వచ్చింది. ఓ సందర్భంలో ఆమె తనకు అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. దీనిపై అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ తాను కూడా అల్లు అర్జున్ వీరాభిమాని అని చెప్పాడు. బన్నీ ప్రతిభావంతుడైన నటుడు అని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన గుర్తింపులు అన్నింటికీ అతడు పూర్తి అర్హుడు అన్నారు. అతడు నటించిన పుష్ప 2 ది రూల్ మూవీ ఇటీవలే విడుదలైంది. అద్భుతమైన విజయం సాధించింది. చిన్న షేర్లు పెద్ద లాభాలు పంచాయి. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధిక రాబడిని పెంచాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం ఉండడంతో రీటైల్ ఇన్వెస్టర్లు ఎగబడి పెట్టుబడులు పెట్టడంతో సూచీలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. బ్లూ చిప్ సంస్థతో పాటు చిన్న చితక సంస్థల షేర్లు కదం తొక్కాయి. ఈ నెల 23 వరకు బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఏకంగా 12,144.15 పాయింట్లు లేదా 28.45% లాభపడింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 9,435.09 పాయింట్లు లేదా 25.61% ఎగబాకింది. కానీ 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 6,299.91 పాయింట్లు లేదా 8.72% మాత్రమే పెరిగింది. ఈ నెల 12 ముగిసే నాటికి బీఎస్ఈ స్మాల్ క్యాప్ చారిత్రక గరిష్ట స్థాయి 57,827.69కి చేరుకోగా మిడ్ క్యాప్ ఇండెక్స్ 49,701.15కు చేరుకుంది. ప్రాంతీయంగా ఉండే ఇన్వెస్టర్లు ఎక్కువ శాతం చిన్న స్థాయి స్టాక్లను కొనుగోలు చేస్తుంటారు. అలాగే విదేశీ పెట్టుబడిదారులు బ్లూ చిప్ సంస్థలు లేదా అతిపెద్ద సంస్థల్లో తమ పెట్టుబడులు పెడుతుంటారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ సరాసరి బ్లూ చిప్ సంస్థల్లో 5వ వంతుని, స్మాల్ క్యాప్ సంస్థలు 5వ వంతు కలిగి ఉండనున్నాయి. వచ్చే ఏడాదిలోనే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఇదే తరహాలో లాభాలు పంచే అవకాశాలు ఉన్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు మెరుగైన ప్రదర్శన గావించాయి. ఈ రంగాలు అత్యధిక వృద్ధి నమోదు చేసుకోవడం అనుకూల మార్గదర్శకాలు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు. రియల్ ఎస్టేట్, మౌలికం, హెల్త్ కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ గ్రామం నుంచి పాత పినిపాక వరకు 2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న బీటీ రోడ్ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మనమంతా మహనీయుల త్యాగాలను మరవకుండా వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని సమతా ఫౌండేషన్ నిర్వాహకురాలు దుర్గం ప్రమీలా నగేష్ కోరారు. మిలింద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా సిరొంచా పరివర్తన భవనంలో నిర్వహించిన మహనీయుల జాతర కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. డాక్టర్ అంబేద్కర్ నిమ్న జాతిలో పుట్టి ఎంతో కృషితో పట్టుదలతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ప్రపంచ దేశాలకు జ్ఞానజ్యోతిగా నిలిచారని కొనియాడారు. నవభారత నిర్మాణం కోసం సమాజ స్థాపన కోసం రాజ్యాంగం అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు, స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నేడు తాను ఒక ఉపాధ్యాయురాలు,
కాగలిగాను అని తానే కాదు ఎంతో మంది మహిళల చట్టసభల్లో వివిధ రంగాల్లో వివిధ ఉద్యోగాల్లో ఉన్నారంటే కారణం బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే అన్నారు. జీవనం సాగించే విధంగా అన్ని అవకాశాలను కల్పించిన మన అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాము. ఎంత చేసినా ఎంత చెప్పినా వారి యొక్క త్యాగాలను వారి యొక్క ఆదరణీయాలను మనం తక్కువే అవుతుంది. కాబట్టి ఎల్లవేళలా కూడా మనం వాళ్ళని స్మరించుకుంటూ మన యొక్క ముందు తరాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరికీ వారి యొక్క గొప్పతనాలను ఆదర్శవంతమైన జీవితాలను వివరిస్తూ మన నేటి తరం రేపటి తరానికి ఎంతో ఆదర్శనీయంగా ఎదగాలని ఎదిగేలా మనం ప్రోత్సహించాలి. ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి. అందుకు మనం తోవను ఏర్పాటు చేయాలి. నేనే కాకుండా ఇలా ఎంతో మంది మహిళలు రిజర్వేషన్ ఫలాలను పొందుతూనే ఉన్నారు. నేడు మన యొక్క పరిపాలన విభాగంలో కూడా గొప్ప గొప్ప పదవులను చేపట్టే అవకాశాన్ని మనకు రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించారు. మనం ఎన్ని కాలాలైనా ఎన్ని ఏళ్ళైనా వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళను స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలను అందరికీ చెప్తూ మనం ముందుకు తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాన్ని ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే అదృష్టాన్ని నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించారు. ఈ ప్రోత్సాహాన్ని నాకు నా భర్త దుర్గం నగేష్ గారు అందించారు. ఎల్లవేళలా తను నా వెనక ఉండి ప్రోత్సహిస్తూ నేడు ఈ సమావేశానికి తీసుకువచ్చి ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని కూడా ఆయన నాకు కల్పించారు. ఇది వరకు నేను ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు. కేవలం నా స్కూలు నా ఇల్లు అంతే ఉండేది. కానీ ఎప్పుడైతే నేను ఆయనను వివాహం చేసుకున్నానో అప్పటి నుంచి వెన్నంటే ఉంటూ నన్ను అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ మహిళలంటే ఇంతవరకే ఉండకూడదు, నువ్వు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలను పొందినావు కాబట్టి ఎంతో కొంత నీ వరకు నువ్వు మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత, ప్రముఖుల సంతాపం. మన్మోహన్ సింగ్ మోదీ నివాళులు, మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీజేపీ నేతలు. మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం, శోకసంద్రంలో తెలుగువారు. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ ఆవిర్భావం, ఏపీ ఎంపీలు వ్యతిరేకించిన వెనక్కి తగ్గని దిశాలి. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి సంతాపం. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ అసమాన సేవలందించారన్న వైసీపీ అధినేత. విజృంభించిన భారత బౌలర్లు, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 ఆల్అవుట్. నేను అల్లు అర్జున్ వీరాభిమానిని, కౌన్ బనేకా కరోడ్పతి షోలో అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు. చిన్న షేర్లు పెద్ద లాభాలు, 2024లో అత్యధిక లాభాలు పంచిన స్మాల్ స్టాక్స్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ బ్రెస్ట్ మళ్ళీ కలుద్దాం.